జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ విష్ణు పురాణంలో 15వ రోజు పారాయణ. శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ప్రథమాంశే అష్టమోధ్యాయ లక్ష్మీదేవ్యా మాహాత్మ్య వర్ణనము. ఈరోజు లక్ష్మీదేవి మహాత్మ్యం గురించి పారాయణ చేసుకుంటున్నాము. అష్టమోధ్యాయః లక్ష్మీదేవ్యాః మాహాత్మ్యవర్ణనం. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికెను, కదితస్తామస సర్గో బ్రహ్మణస్తే మహామునే రుద్రసర్గం ప్రవక్ష్యామి తన్మే నిగదత శృణు. మహాముని, నీకు ఇంతవరకు బ్రహ్మ యొక్క తామస సర్గమును చెప్పి తిని, ఇక ఇప్పుడు రుద్ర సృష్టిని చెప్పెదను, దానిని నేను చెప్పుచుండగా వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నిత్య ప్రళయ హేతోరధర్మాదేహి తామసస్య ప్రసంగాత్ భృగుసర్గమతిక్రమ్య పూర్వోక్త కౌమార సర్గాంతర్గతం తామసం రుద్రసర్గం ప్రపంచయుతుం ప్రస్తౌతి కథిత ఇతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. నిత్య ప్రళయ హేతువు అయిన అధర్మాది తామస ప్రసంగము వలన భృగుసర్గమును అతిక్రమించి పూర్వోక్త కౌమార సర్గాంతర్గతమైన తామసమైన రుద్రసర్గమును వివరించుటకు ప్రస్తావన చేయుచున్నారు. కల్పాదావాత్మనస్తుల్యం సుతం ప్రధ్యాయతస్తతః ప్రాదురాసీత్ ప్రభోరంకే కుమారో నీలలోహితః. కల్పాదిలో తనతో సమానుడైన పుత్రుని ధ్యానించుచున్న చతుర్ముఖ బ్రహ్మ అంకమున నీలలోహితుడైన కుమారుడు ఆవిర్భవించను. రురోదద సుస్వరం సోధా ప్రాద్రవద్విజసత్తమా కిం రోదిషీతి తం బ్రహ్మారుదంతం ప్రత్యువాచ వై. అట్లు ఆవిర్భవించిన నీలలోహిత కుమారుడు బిగ్గరగా రోదించెను, పరిగెత్తను. రోదించుచున్న ఆ కుమారుని ఎందుకు రోదిస్తున్నావు అని ప్రశ్నించను. నామదేహేతి తం సో అధ ప్రత్యువాచ ప్రజాపతి రుద్రస్త్వం దేవనాంనాసి మారోదీర్ధైర్యమావహ. అంతటా ఆ ప్రజాపతి, నాకు పేరును ఇమ్ము అని పలికెను. దేవా, నీవు రుద్రనాముడవు, రోదించకము, ధైర్యమును కలిగియుండుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నామేతి రోదన ద్రవణాఖ్యభ్యాం రుద్రనామ నిరుక్తి రోదనా ద్రవణాశ్చైవ రుద్రనామ్నాభి విశ్రుత ఇతి వాయుక్తే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. నామేతి రోదన ద్రవణములతో రుద్రనామము నిర్వచించబడినది. రోదనా ద్రవణాశ్చైవ రుద్రనామ్నాభివిశ్రుతః అని వాయుపురాణోక్తి. రోదనము వలన పరిగెత్తుట వలన రుద్రనామము అని భావము. ఏవముక్తః పునఃసోదా సప్తకృత్వోరురోద వై తతోన్యాని దదౌ తస్మై సప్తనామాని వై ప్రభుః స్థానాని చైషామష్టానాం పత్నీః పుత్రాం స వై ప్రభుః. ఇట్లు బ్రహ్మ పలుకగా అతను మరలా 7 మార్లు రోదించెను. అంతటా బ్రహ్మ మరలా 7 పేర్లను అతనికిచ్చెను. 8 స్థానములను, 8 మంది భార్యలను, పుత్రులను ఇచ్చెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత ఇతి నామాని రుద్రభవాదీని స్థానాని సూర్యాదీని పత్ని సువర్చలాదిగాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదము. తత ఇతి నామాని రుద్రభవాదీని స్థానాని స్థానములను, నామాని రుద్రభవ మొదలగు నామములను, స్థానాని స్థానములను, సూర్యాదులను,
పత్ని భార్యలను సువర్చలాదులను భవం సర్వమధేశానం తథా పశుపతిం ద్విజా భీమముగ్రం మహాదేవమువాచ స పితామహః భవ సర్వ ఈశాన పశుపతి భీమ ఉగ్ర మహాదేవ అని నామములను పలికెను. చక్రే నామాన్యథైతాని స్థానాన్యేషాం చకారసః సూర్యో జలం మహీ వాయుః వన్హిరాకాశమేవ చ దీక్షితో బ్రాహ్మణः సోమ ఇత్యేతాస్తనవః క్రమాత్. ఇట్లే నామములను స్థానములను ఏర్పరచెను. సూర్యుడు, జలము, భూమి, వాయువు, అగ్ని, ఆకాశము, దీక్షితుడు, బ్రాహ్మణుడు, చంద్రుడు అని క్రమముగా 9 స్థానములను ఏర్పరచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య చక్రే నామానీతి అత్ర వన్హిర్వాయురితి పాఠక్రమో న వివక్షితః అగ్నేర్దేవతా పత్ని పుత్రాణం పశుపతి స్వాహా స్కందానాం పంచమస్థానే వక్ష్యమాణత్వాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. చక్రే నామాని ఇక్కడ వన్హివాయు అని పాఠక్రమము వివక్ష చేయలేదు. అగ్నికి దేవత, పత్ని, పుత్రులు, పశుపతి, స్వాహ, స్కందులు పంచవ స్థానమున చెప్పెదరు కదా. సువర్చల తథైవోషా సుకేశీ చాపర శివ స్వాహా దిశస్తథా దీక్షా రోహిణీ చ యథాక్రమం. సువత్సల, ఉషా, సుకేశ, శివ, స్వాహ, దిశ, దీక్ష, రోహిణి అనువారు యథాక్రమముగా పత్నులు. సూర్యాదీనాం ద్విజశ్రేష్ఠరుద్రాద్యైర్నామభిస్సహ పత్న్యస్మృతా మహాభాగా తదపత్యాని మే శృణు. బ్రాహ్మణ శ్రేష్ఠ, సూర్యాదులకు రుద్రాదుల నామములతో పత్నులు ఏర్పరచబడిరి. ఇక ఇప్పుడు రుద్రాది అపత్యములను వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సూర్యాదీనామితి సూర్యాదీనాం రుద్రమూర్తీనాం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సూర్యాదీనాం ఇతి సూర్యాది రుద్రమూర్తులకు ఏషాం సూతి ప్రసూతిభ్యాం ఇదమాపూరితం జగత్. వీరి సంతానము వారి సంతానములతో ఈ జగత్తంతా నిండినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏషామితి సూతి పుత్రాది ప్రసూతి పౌత్రాది. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏషామితి సూతి పుత్రాది ప్రసూతి పౌత్రాది. సూతి అనగా పుత్రాదులు, ప్రసూతి అనగా పౌత్రాదులు. శనైశ్చరస్తదా శుక్రో లోహితాంగో మనోజవః స్కందః స్వర్గోధ సంతానో బుధశ్చానుక్రమాత్ సుతాః. శనైశ్చరుడు, శుక్రుడు, లోహితాంగుడు, మనోజవుడు, స్కందుడు, స్వర్గుడు, సంతానుడు, బుధుడు అని క్రమముగా పుత్రుడు. ఏవం ప్రకారో రుద్రోసౌ సతీం భార్యామవిందత ఉపయేమే దుహితరం దక్షస్యైవ ప్రజాపతేః. ఇట్లు రుద్రుడు దక్ష ప్రజాపతి పుత్రికను సతిని వివాహము చేసుకుని భార్యగా పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి సతీం సతీనాంనీం. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదము. సతీం సతీ అను పేరగల దానిని. దక్షకోపాశ్చ తత్యాజసా సతీ స్వకళేబరం హేమవద్దుహితా సా భూన్మేనాయాం ద్విజసత్తమాం. ఆ సతీదేవి దక్షునిపై కోపము వలన తన శరీరమును విడిచెను. ఆ తర్వాత హిమవంతునికి మేనయందు పుత్రికగా పుట్టెను. ఉపయేమే పునశ్చోమాం అనన్యాం భగవాన్ హరః. మరలా శంకరుడు తనతో వేరుగా కాని పార్వతిని వివాహము చేసుకొనెను. దేవౌ ధాతృవిధాతారౌ భృగోః ఖ్యాతిరసూయత శ్రియం చ దేవదేవస్య పత్ని నారాయణస్య యా. ఇక భృగు మహర్షి వలన ఖ్యాతి, ధాత, విధాతలను లక్ష్మీదేవిని సంతానముగా పొందెను. ఆ లక్ష్మియే దేవదేవుడైన నారాయణుని భార్య. శ్రీ మైత్రేయ ఉవాచ. ఈ శ్రీ మైత్రేయుడు ఇప్పుడు ఇట్లు పలికెను.
క్షీరోదాశ్రీ సముత్పన్నా శ్రూయతే అమృతమంధనే భృగోః ఖ్యాత్యాం సముత్పన్నేత్యతాః కథం భవాన్. పూర్వము అమృతమంథన సమయమున క్షీరసాగరము నుండి శ్రీదేవి ఉద్భవించినదని వినుచున్నాము. కానీ మీరు భృగు వలన ఖ్యాతి యందు లక్ష్మి పుట్టినదని ఎట్లు చెప్పుచున్నారు అని మైత్రేయుడు అడుగుతున్నాడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మైత్రేయశ్చోదయతి క్షీరోదా అదితి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. మైత్రేయుడు శ్రీపరాశర మహర్షిని పాలసముద్రము నుండి పుట్టినది కదా, భృగుపుత్రిక ఎట్లయినదని అడుగుచున్నారు. ఇప్పుడు దీనికి సమాధానం పరాశర మహర్షి. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి ఇట్లు పలికెను. నిత్యై వైషా జగన్మాత విష్ణో శ్రీర్మనపాయిని యథా సర్వతో విష్ణు యతదైవేయం ద్విజోత్తమా. ఈ జగన్మాత లక్ష్మీదేవి నిత్య, ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని విడిచి ఉండనిది. విష్ణువు సర్వగతుడైనట్లు ఈ లక్ష్మీదేవి కూడా సర్వగతయే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య పరిహరతి నిత్యేతి జగత్పితుః విష్ణోరనపాయిన్యేషా జగన్మాతృత్వేన తద్వన్నితా తస్యాస్య విష్ణోరివ ఆవిర్భావతిరో భావౌ స్తః సా పూర్వం భృగోత్సుత్తాత్వేన ఆవిర్భూతా పశ్చాదింద్రిస్య దుర్వాససః శాపాతిరో భూత్వా అమృతమథనే ప్రాదుర్భూతా అతో న విరోధః యథేతి సర్వగతో విష్ణుర్వ్యధా యత్స్వభావః యమపి తదా తత్స్వభావేతి విష్ణో సర్వగతత్వసత్యజ్ఞానాదిస్వరూప కళ్యాణగుణాదీనామతిదేశः అథవా భగవాన్ విభూత్వేన సర్వగతః అస్యాస్తు శక్తివశాత్ అణుత్వేపి తత్ర తత్ర సంనిధానాత్ సర్వగతత్వముక్తం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. శంకను పరిహసించుచున్నాడు. జగత్పితి అయిన శ్రీ మహావిష్ణువును విడిచి ఉండనిది ఈ లక్ష్మీదేవి. జగన్మాతగా ఈ శ్రీ మహావిష్ణువు వలె ఈమె కూడా నిత్యురాలు. ఆ లక్ష్మీదేవికి కూడా శ్రీ మహావిష్ణువుకున్నట్లు ఆవిర్భావ తిరోభావములుండును. ఆ తర్వాత ఇంద్రుని దుర్వాస మహర్షి శపించినందున అంతర్ధానము చెంది అమృతమథనమున ఆవిర్భవించినది. కావున పరస్పర విరోధము లేదు. సర్వగతుడైన శ్రీ మహావిష్ణువు యథా ఎటువంటి స్వభావము కలవాడో ఈ లక్ష్మీదేవి కూడా అటువంటి స్వభావము కలది. అందు మన శ్రీ మహావిష్ణువునకున్న సర్వగతత్వ సత్యజ్ఞానాది స్వరూప కళ్యాణ గుణగణాదులు లక్ష్మికి కూడా ఉండును అని భావము. లేదా భగవానుడు విభువు కావున సర్వగతుడు. ఇక ఈ లక్ష్మి శక్తివశమున అణువైన ఆయా ప్రదేశములలో ఉండుట వలన సర్వగతత్వము చెప్పబడినది. అర్ధో విష్ణురియం వాణీ నీతిరేషానయో హరి బోధో విష్ణురియం బుద్ధి ధర్మోసౌ సత్క్రియాత్వియం. శ్రీ మహావిష్ణువు అర్ధము, లక్ష్మి వాక్కు, నయము శ్రీహరి, ఈమె నీతి, శ్రీహరి బోధ, ఈమె బుద్ధి, శ్రీహరి ధర్మము, ఈమె సత్క్రియ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తయోః సర్వాత్మకత్వ మనపాయిత్వం చోపపాదయతి. అర్ధ ఇతి అర్ధశబ్దవాచ్యః నీతిర్న్యాయశాస్త్రం నయః న్యాయః బుద్ధిరధ్య వ్యవసాయాత్మకమంతఃకరణం తత్కార్యో నిశ్చయో బోధః సత్క్రియా యాగాదిః ధర్మస్తత్సాధ్యమదృష్టం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. లక్ష్మీనారాయణులకు సర్వాత్మకత్వమును అనపాయిత్వమును ఉపాదించుచున్నారు. అర్థము అనగా శబ్దవాచ్యము, నీతి అనగా న్యాయశాస్త్రము, నయము అనగా న్యాయము, బుద్ధి అనగా అధ్యవసాయాత్మకమగు అంతఃకరణము. ఈ అంతఃకరణ కార్యము నిశ్చయము బోధ.
సత్క్రియ అనగా యాగాదులు, ధర్మము అనగా ఆ యాగాదుల వలన సాధించబడు అదృష్టము. స్రష్టా విష్ణురియం సృష్టి శ్రీర్భూమిర్భూధరో హరి సంతోషో భగవాన్ లక్ష్మీ తుష్టిర్మైత్రేయ శాశ్వతి. శ్రీ మహావిష్ణువు స్రష్ట, లక్ష్మీదేవి సృష్టి, శ్రీహరి భూధరుడు, లక్ష్మి భూమి. శ్రీహరి సంతోషము, లక్ష్మి తుష్టి. ఇది శాశ్వతి అనగా సర్వకాలములలో నుండునది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్రష్టేతి అలం బుద్ధిస్తుష్టి తదవ్యక్త సుఖం సంతోష శాశ్వతీతి లక్ష్మ్యా విశేషణం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్రష్టేతి తుష్టి అనగా చాలును అను బుద్ధి. ఆ తుష్టి అభివ్యక్తమైనందున కలుగు సుఖము సంతోషము. శాశ్వతి అనునది లక్ష్మీదేవికి విశేషణము. ఇచ్చా శ్రీర్భగవాన్ కామో యజ్ఞోసౌ దక్షిణాతు సా ఆజ్యాహుతిరసౌ దేవి పురోడాశో జనార్దన. శ్రీహరి కామము, శ్రీలక్ష్మి ఇశ్చ. శ్రీహరి యజ్ఞము, శ్రీలక్ష్మి దక్షిణ. శ్రీహరి పురోడాశము, శ్రీలక్ష్మి ఆజ్యాహుతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఇశ్చేతి ఇచ్ఛాపేక్ష తజన్యోభినివేశ కామః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకి అనువాదం. ఇచ్ఛ అనగా అపేక్ష, అపేక్ష వలన కలుగు అభినివేశము కామము. పత్నీశాలా మునే లక్ష్మీ ప్రాగ్వంశో మధుసూదన చితిర్లక్ష్మీర్హరిరూప యద్మా శ్రీర్భగవాన్ కుశః. శ్రీలక్ష్మి పత్నీశాల, మధుసూదనుడు ప్రాగ్వంశము, శ్రీలక్ష్మి చితి, శ్రీహరి యూపము, శ్రీలక్ష్మి సమిధ, శ్రీహరి కుశము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పత్నీశాలేతి ఇద్మా సమేత్ ఆర్షత్వాట్టా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పత్నీశాలేతి ఇద్మా అనగా సమిధ. ఇచ్చట టచ్ ప్రత్యయము ఋషి ప్రోక్తము అని తెలియవలను. సామస్వరూపీ భగవాన్ ఉద్గీతి కమలాలయా స్వాహా లక్ష్మీర్జగన్నాథో వాసుదేవో హుదాశనః. శ్రీహరి సామరూపుడు, శ్రీలక్ష్మి ఉద్గీతి, శ్రీహరి హుతాసనుడు, శ్రీలక్ష్మి స్వాహ. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సామస్వరూపీతి సగానో మంత్ర సామతద్గాన విశేష ఉద్గీతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. గానముతో కూడిన మంత్రము సామము, సామగాన విశేషము ఉద్గీతి. శంకరో భగవాన్ విష్ణు గౌరీ లక్ష్మీ ద్విజోత్తమా మైత్రేయ కేశవ సూర్య తత్ప్రభా కమలాలయా. విష్ణుపితృగుణ పద్మాస్వదా శాశ్వత పుష్టిదా ద్యౌ శ్రీ సర్వాత్మకో విష్ణు అవకాశోతి విస్తర. శ్రీహరి విష్ణువు శంకరుడు, శ్రీహరి విష్ణువు శంకరుడు, లక్ష్మీ పార్వతి, శ్రీహరి సూర్యుడు, లక్ష్మీ సూర్యప్రభ. శ్రీహరి పితృగణములు లక్ష్మీ శాశ్వత పుష్టిప్రద, స్వధ శ్రీద్యౌ. శ్రీహరి అవకాశము అనగా ఆకాశము, శ్రీదేవి వెన్నెల, శ్రీహరి చంద్రుడు, శ్రీదేవి ధృతి, శ్రీహరి జగశ్చేష్ట వాయువు, సర్వగతుడు. శశాంక శ్రీధర కాంతి శ్రీస్తస్యైవానపాయిని ధృతిర్లక్ష్మీర్జగశ్చేష్ట వాయు సర్వత్ర గోహరి. శ్రీహరి చంద్రుడు, శ్రీదేవి అతనిని విడిచి ఉండని వెన్నెల, అంతటా సంచరించు జగచ్చేష్ట అయిన వాయువు శ్రీహరి లక్ష్మీ ధృతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శశాంక ఇతి వాయు జగత్ప్రాణ ధృతి ధారణం జగచ్చేష్ట ప్రవాహాది ప్రాణాదిరూపవాయుకృత్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వాయు అనగా జగత్ప్రాణము, ధృతి అనగా ధారణము, జగచ్చేష్ట కూడా ప్రవాహాది ప్రాణాది రూప వాయుకృత్యము.
జలధిర్ద్విజగోవిందః తద్వేలా శ్రీర్మహామతే లక్ష్మీస్వరూపమింద్రాణి దేవేంద్రో మధుసూదనః. శ్రీహరి సముద్రుడు, శ్రీచెలియలి కట్ట, శ్రీహరి ఇంద్రుడు, శ్రీ సచీదేవి. యమశ్చక్రధర సాక్షాత్ ధూమోర్ణా కమలాలయ రుద్ధిశ్రీ శ్రీధరో దేవః స్వయమేవ ధనేశ్వరః. శ్రీహరి యముడు, శ్రీదేవి యమపత్ని ధూమోర్ణ. శ్రీహరి కుబేరుడు, శ్రీదేవి కుబేరుని పత్ని రుద్ధి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా యమ ఇతి యమస్య పత్నే ధూమోర్ణా రుద్ధి కుబేరస్య. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము: యమధర్మరాజు భార్య ధూమోర్ణ, రుద్ధి కుబేరుని భార్య. గౌరీ లక్ష్మీర్మహాభాగకేశవో వరుణస్వయం శ్రీర్దేవసేనా తద్భర్త దేవసేనాపతిర్హరిః. శ్రీహరి వరుణుడు, శ్రీదేవి వరుణపత్ని గౌరీ. శ్రీహరి కుమారస్వామి, శ్రీదేవి అతని పత్ని దేవసేన. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా గౌరీతి గౌరీ వరుణస్య పత్ని దేవసేనా స్కంద భార్య. గౌరీ వరుణుని భార్య, దేవసేన స్కందపత్ని. అవష్టంబో గదాపాణి శక్తిర్లక్ష్మీర్ద్విజోత్తమా కాష్టాలక్ష్మీర్నిమేషో సౌ ముహూర్తో సౌ కలాతు సా జ్యోత్స్నా లక్ష్మీ ప్రదీపో సౌ సర్వసర్వేశ్వరో హరిః. లతా భూత జగన్మాతా శ్రీర్విష్ణుర్ద్రుమ సంస్థితిః విభావరీ శ్రీర్దివసో దేవః చక్రగదాధరః వరప్రదో వరో విష్ణుః వధూః పద్మవనాలయా నదస్వరూపీ భగవాన్ శ్రీర్నదీరూప సంస్థితా ధ్వజశ్చ పుండరీకాక్షః పతాకా కమలాలయా. ఆధారబలము శ్రీహరి, శక్తి శ్రీదేవి. నిమేషము శ్రీహరి, కాష్ట లక్ష్మీదేవి. ముహూర్తము శ్రీహరి, కళ శ్రీదేవి. ప్రదీపము శ్రీహరి, జ్యోత్స్న శ్రీదేవి. మహావృక్షము శ్రీ మహావిష్ణువు, జగన్మాత శ్రీదేవి. లతచక్ర గదాధారుడు శ్రీహరి, దివసము రాత్రి శ్రీదేవి. వరప్రదుడు శ్రీహరి, వరప్రదుడు శ్రీహరి వరుడు, వధువు శ్రీదేవి. శ్రీహరి నదము శ్రీదేవి నది. పుండరీకాక్షుడు ధ్వజము శ్రీదేవి పతాక. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా అవష్టంభ ఇతి అవష్టంభ ఆధారః బలం వా జ్యోత్స్నా ప్రభా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: అవష్టంభ ఆధారము, బలము జ్యోత్స్న అనగా ప్రభ. తృష్ణా లక్ష్మీ జగత్స్యామి లోభో నారాయణః పరః రతిరాగశ్చ ధర్మజ్ఞ లక్ష్మీర్గోవింద ఏవ చ. కిం వాత్ర బహునోక్తేన సంక్షేపేణేతముచ్యతే. నారాయణుడు జగత్స్వామి, లోభముత్కృష్ట లక్ష్మీదేవి, రాగము నారాయణుడు రతి లక్ష్మీదేవి. ఇదంతా ఎందుకు ఇంత సంక్షేపంగా చెప్పుచున్నాను? విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తృష్ణేతి దేయస్యాదిత్సా నిషిద్ధలిప్సా చ లోభః లబ్ధే అపర్యాప్తిధి సృష్టాః రతిః ప్రియసంగమజా తత్కాల ప్రీతిః తత్ప్రకర్షో రాగః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం: ఇయ్యదగిన దానిని ఇయ్యగోరకుండుట, నిషేధించిన దానిని పొందగోరుట. లోభము, పొందిన దానితో తృప్తి పొందకుండుట తృష్ణ. రతి ప్రియ సంగముల తాత్కాలికంగా కలిగినది ప్రీతి. ఆ ప్రీతి ప్రకర్ష రాగము. దేవతిర్యన్ మనుష్యేషు పుంనామా భగవాన్ హరిః స్త్రీనామ్ని శ్రీశ్చ విజ్ఞేయా నానయోర్విద్యతే పరం
దేవతిర్యక్ మనుషులలో తిర్యక్కు మనుషులలో పురుషుడు శ్రీహరి, స్త్రీ లక్ష్మీదేవి. ఆ ఇద్దరి కంటే ఇతరము లేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దేవేతి అనయోరాభ్యాం పరం అన్యేత్ సర్వస్యోభయాత్మకత్వేపి తత్రాభిముఖ్యాతిశయ విశేషాదర్ధర్వాణ్యాదీనాం తదాత్మకత్వముక్తం. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. ఈ లక్ష్మీనారాయణుల కంటే ఇతరము లేదు. అందరు పురుషులు శ్రీహరి రూపులే. స్త్రీలందరూ లక్ష్మీ రూపులైనను అర్థము వాక్కు. శ్రీహరి లక్ష్మీ రూపములుగా చెప్పుట ముఖ్యాతిశయ విశేషమును బట్టి అని తెలియవలను. శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యాని శ్రీ విష్ణు చిత్తీయే ప్రథమాంసే అష్టమోధ్యాయ. ఈ అధ్యాయంతో లక్ష్మీదేవి యొక్క మాహాత్మ్య వర్ణనము జరిగినది. జై శ్రీమన్నారాయణ.